వెల్కమ్ టు సిఎన్ రెడ్డి అకాడమీ ఆన్లైన్ క్లాసెస్. నేను మీ చల్లా నరసింహారెడ్డి. నిన్న ఏపీలో గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్ పూర్తయిన తర్వాత చాలామంది పిల్లలు నాకు చేసిన మెసేజ్ ఏంటంటే, భవిష్యత్తులో నిర్వహించబోయేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం లాస్ట్ 3 మంత్స్ కరెంట్ అఫైర్స్ చదువుకుంటే సరిపోతుందా? లాస్ట్ 3 మంత్స్ అంటే ఏంటంటే ఎగ్జామ్ నిర్వహించడానికంటే ముందుండేటువంటి 3 మంత్స్. మరి పిల్లలందరికీ ఈ డౌట్ ఎందుకోసం వచ్చిందంటే, రీసెంట్గా ఏపీపీఎస్సీ నిర్వహించినటువంటి గ్రూప్ 2తో పాటు గ్రూప్ 1 ఎగ్జామ్లో లాస్ట్ 3 మంత్స్ కరెంట్ అఫైర్స్కి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అందులో కూడా లాస్ట్ 2 మంత్స్ కరెంట్ అఫైర్స్కు ఇంకా అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అసలు ఏపీపీఎస్సీ వారు ఈ ప్యాటర్న్ని ఎందుకు ఫాలో అయ్యారనేది ఎవరికి అర్థం కావట్లేదండి. సాధారణంగా కాంపిటేటివ్ ఫీల్డ్లో ఏ విధంగా ఉంటుందంటే, ఒకసారి వచ్చినటువంటి ప్యాటర్న్ మరోసారి రిపీట్ కాదండి. కానీ ఏపీపీఎస్సీ వారు అటు గ్రూప్ 2లో అయినా ఇటు గ్రూప్ 1లో అయినా లాస్ట్ 3 మంత్స్ కరెంట్ అఫైర్స్కి మాత్రమే ప్రియారిటీ ఇవ్వడం జరిగింది. మరి భవిష్యత్తులో ఇదే ప్యాటర్న్ రిపీట్ అవుతుందా అంటే అయ్యేటువంటి అవకాశం ఉండదు. అసలు ప్యాటర్న్ ఎలా ఉంటుందో ఎవరికి అర్థం కాదు. ఏపీలో నిర్వహించినటువంటి ఎస్ఐ ఎగ్జామ్లో 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ అడగడం జరిగిందండి. ప్రతి నెల నుండి కనీసం 2 నుండి 3 క్వశ్చన్స్ అడగడం జరిగింది. అంటే ప్యాటర్న్ అనేది ఏ విధంగా ఉంటుందో మనం అంచనా వేయడం సాధ్యం కాదు. నెక్స్ట్ అండి, మరి టీఎస్పీఎస్సీ భవిష్యత్తులో నిర్వహించబోయేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏపీపీఎస్సీ ప్యాటర్న్ వస్తుందంటే చెప్పలేమండి. అసలు క్వశ్చన్ పేపర్ను ఊహించడం అనేది సాధ్యం కాదండి. ఏ క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుందో ఎవరికి అర్థం కాదు. మనం చేయాల్సింది ఏంటంటే, లాస్ట్ 6 మంత్స్ కరెంట్ అఫైర్స్పై ఎక్కువగా ఫోకస్ చేస్తూ అంతకుముందు ఉండేటువంటి 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ కూడా చదువుకుంటే సరిపోతుంది. అసలు మీ అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే, సిఎన్ రెడ్డి అకాడమీ ఇన్స్టిట్యూట్ వాట్సాప్ ఛానల్లో ప్రతిరోజు మనం కేవలం ఇచ్చేది 10 బిట్స్ మాత్రమేనండి. అంటే నెలకు 300 బిట్స్ ఇస్తున్నామండి. మార్చి నెలకు సంబంధించి ఇప్పటి వరకు మనం ఇచ్చిన బిట్స్ కేవలం 100 మాత్రమేనండి. విచిత్రం ఏంటంటే, నిన్న నిర్వహించినటువంటి ఏపీ గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్లో ఆ 100 బిట్స్ నుండి 8 బిట్స్ రావడం జరిగింది. చిట్ట చివరి 3 నెలలకు సంబంధించి మనం ఇచ్చినటువంటి బిట్స్లో 85% బిట్స్ నిన్న ఎగ్జామ్లో వచ్చాయండి. అంతేకాదండి, నేను రీసెంట్గా ఏం చేశానంటే, లాస్ట్ 2 మంత్స్ పై ఫోకస్ చేస్తూ క్లాసెస్ చేశానండి. ఆ క్లాసెస్ నుండి అత్యధిక క్వశ్చన్స్ రావడం జరిగింది. కాంపిటేటివ్ ఫీల్డ్లో ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ అనేది అత్యంత కీలకమైనది. ఆసక్తి ఉన్నవారు గూగుల్ ప్లే స్టోర్ నుండి సిఎన్ రెడ్డి అకాడమీ 2.0 యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. అందులో మీకు నచ్చిన కోర్సును తీసుకునే ప్రయత్నం చేయండి. నిన్న ఎగ్జామ్లో యాజ్ ఇట్ ఈస్గా వచ్చినటువంటి కొన్ని క్వశ్చన్స్ని ప్రజెంటేషన్ చేసే ప్రయత్నం చేస్తానండి. ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఈ ప్రపంచంలోనే ఏ దేశానికి సాధ్యపడని విధంగా న్యూ ఇయర్ రోజున మన భారతదేశం ఒక రాకెట్ రూపంలో పెద్ద టపాసును పేల్చింది. మరి ఆ టపాసు పేరు ఏంటంటే పిఎస్ఎల్వి C58. మరి ఈ రాకెట్ ద్వారా మొత్తం ఎన్ని ఉపగ్రహాల్ని అంతరిక్షంలోకి విజయవంతంగా ప్రయోగించారు అంటే కేవలం ఒకే ఒక్క ఉపగ్రహాన్ని మాత్రమే, అది కూడా స్వదేశీ ఉపగ్రహం కావడం విశేషం. మరి దాని పేరు ఏంటంటే ఎక్స్పోసాట్. ఈ 10 2 ప్రయోగాత్మక పేలోడ్స్ పై అద్భుతమైన క్లారిటీ ఉండాలంటే ఆ రెండింటిలో ఫస్ట్ వన్ వీషాట్, సెకండ్ వన్ FCPS. వీషాట్ అబ్రివేషన్ ఏంటంటే ఉమెన్ ఇంజనీర్డ్ శాటిలైట్, ఉమెన్ ఇంజనీర్డ్ శాటిలైట్. FCPS అబ్రివేషన్ ఏంటంటే ఫ్యూయల్ సెల్ పవర్ సిస్టమ్, ఫ్యూయల్ సెల్ పవర్ సిస్టమ్. ఈ రెండింటిలో వీషాట్ను ఎవరు అభివృద్ధి చేశారంటే కేరళ రాష్ట్రానికి చెందిన ఒక ప్రభుత్వ రంగ మహిళా విద్యా సంస్థ. దాని పేరు ఏంటంటే ఎల్బి శాస్త్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్, ఎల్బి శాస్త్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్. ఇది కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో ఉంది. మరి వీషాట్ ప్రత్యేకత ఏంటంటే పూర్తి స్థాయి మహిళా బృందం అభివృద్ధి చేసినటువంటి తొలి ఉపగ్రహం. ఎంత విచిత్రమో ఆలోచించండి, అభివృద్ధి చేసింది పూర్తి స్థాయి మహిళా బృందం. ఆ బృందం కూడా ఒక మహిళా విద్యా సంస్థకి చెందింది కావడం విశేషం. మరి వీషాట్ పేలోడ్ యొక్క లక్ష్యం ఏంటంటే యూవీ రేసుపై అనగా అతినీల లోహిత కిరణాలపై అధ్యయనం చేయడం. ఈ 4కి సంబంధించిన పథకాల పట్టికలలో టాప్ ప్లేస్లో నిలిచిన వాటిని కంపారిజన్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ప్లేస్లో హర్యానా, సెకండ్ ప్లేస్లో ఉత్తరప్రదేశ్, థర్డ్ ప్లేస్లో తమిళనాడు, ఫస్ట్ ప్లేస్లో మహారాష్ట్ర, సెకండ్ ప్లేస్లో తమిళనాడు, థర్డ్ ప్లేస్లో హర్యానా, ఫస్ట్ ప్లేస్లో మహారాష్ట్ర, సెకండ్ ప్లేస్లో కర్ణాటక, థర్డ్ ప్లేస్లో లడఖ్, ఫస్ట్ ప్లేస్లో ఆర్మీ, సెకండ్ ప్లేస్లో కర్ణాటక, థర్డ్ ప్లేస్లో మహారాష్ట్ర. మీ అందరికీ రావాల్సిన క్లారిటీ ఏంటంటే ఇక్కడ 2 ఉత్తరాది రాష్ట్రాలు టాప్ 2లో ఉన్నాయి, హర్యానా, ఉత్తరప్రదేశ్. ఇక్కడ 2 దక్షిణాది రాష్ట్రాలు టాప్ 2లో ఉన్నాయి, మహారాష్ట్ర, తమిళనాడు. ఇక్కడ కూడా 2 దక్షిణాది రాష్ట్రాలు టాప్ 2లో ఉన్నాయి, మహారాష్ట్ర, కర్ణాటక. ఇక్కడ కూడా 2 దక్షిణాది రాష్ట్రాలు
రాష్ట్రాలు టాప్ 3లో ఉన్నాయి, కర్ణాటక, మహారాష్ట్ర. వీటన్నింటి కలిపి ఒక చిన్న క్లూ క్రియేట్ చేశానండి. ఆ క్లూ ఏంటంటే మొగాడి వల్ల అక్క ఆగమైపోతుంది, అందుకే ఆ అక్క ఆ మొగాడిని లాంగు కర్రతో దండిస్తుంది. మొగాడి అనగానే మాగడి కేరే, అక్క అనగానే అంక సముద్ర, ఆగమై అనగానే అగనాశిని, లాంగ్ అనగానే లాంగ్వుడ్, కర్ర అనగానే కరై వెట్టి. ఏదో ఒక విధంగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ప్రస్తుతం భారతదేశంలో మొత్తం ఎన్ని రామ్సర్ సైట్స్ ఉన్నాయి అంటే 80 అనగానే వెంటనే అందరికీ లోక్సభ స్థానాలు గుర్తుకు రావాలండి. భారతదేశంలో అత్యధిక లోక్సభ స్థానాన్ని కలిగి ఉన్న రాష్ట్రం ఏంటంటే ఉత్తరప్రదేశ్. ఆ రాష్ట్రంలో మొత్తం ఎన్ని లోక్సభ స్థానాలు ఉన్నాయంటే 80. భారతదేశానికి చెందినటువంటి 4 వ్యోమగాములలో 2 దక్షిణాది రాష్ట్రాలకు చెందిన వారు ఉండగా మిగతా 2 ఉత్తరాది రాష్ట్రమైనటువంటి ఉత్తరప్రదేశ్కు చెందిన వారు కావడం విశేషం. ఈ పేర్లన్నీ విన్నవే. ప్రశాంత్ గాడు, అజిత్ గాడు, ప్రతాప్ గాడు, శుక్లా గాడు, నేను గాడు అంటున్నది మీరు గుర్తుపెట్టుకోవాలనే ఉద్దేశంతో అండి. వారిని మనం ఎక్కువగా గౌరవించాల్సి ఉంటుంది. INS ఇంఫాల్ అసలు ఇది ఏంటంటే ఇండియన్ నేవీకి చెందిన ఒక యుద్ధ నౌక. ఈజ్ ఏ వార్షిప్. అసలు ఇది ఎటువంటి యుద్ధ నౌక అంటే శత్రు దేశాల క్షిపణులను విధ్వంసం చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నటువంటి యుద్ధ నౌక. స్టెల్త్ గైడెడ్ మిజైల్ డిస్ట్రాయర్. మరి ఈ యుద్ధ నౌక యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈశాన్య ప్రాంతంలోని ఒక నగరం పేరు మీదుగా నిర్మించబడ్డటువంటి తొలి యుద్ధ నౌక. ఎంత గొప్ప విషయమో ఆలోచించండి. భారతదేశ చరిత్రలో తొలిసారిగా ఒక యుద్ధ నౌకకు ఈశాన్య ప్రాంతంలోని నగరం పేరు పెట్టడం జరిగింది. రేపు ఎగ్జామ్లో క్వశ్చన్ చాలా సింపుల్ అడుగుతాడండి. భారతదేశ చరిత్రలో ఈశాన్య ప్రాంతంలోని ఒక నగరం పేరు మీదుగా నిర్మించబడ్డటువంటి తొలి యుద్ధ నౌకను ఫస్ట్ వార్షిప్ను గుర్తించండి. ఫస్ట్ ఆప్షన్ INS గువాహతి, సెకండ్ ఆప్షన్ INS షిల్లాంగ్, థర్డ్ ఆప్షన్ INS కోహిమా, ఫోర్త్ ఆప్షన్ INS ఇంఫాల్. మన ఆన్సర్ ఏంటంటే INS ఇంఫాల్. మరి ఈ యుద్ధ నౌకను ఏ ప్రాజెక్టులో భాగంగా నిర్మించారు అంటే ప్రాజెక్టు 15Bలో భాగంగా ఈ ప్రాజెక్టులో నిర్మించబడ్డటువంటి 3వ యుద్ధ నౌక కావడం విశేషం. మరి ఈ యుద్ధ నౌకను ఏ రోజు ఇండియన్ నేవీలో ప్రవేశపెట్టారు అంటే 2023 డిసెంబర్ 26న. ఎక్కడ ప్రవేశపెట్టారు అంటే మహారాష్ట్రలోని ముంబై వద్ద. ఇంకా క్లారిటీగా చెప్పాలి అంటే ముంబై నావల్ డాక్ యార్డ్ వద్ద. మరి ఈ యుద్ధ నౌకను 2023 డిసెంబర్ 26న ముంబై వద్ద ఎవరు ప్రారంభించారు అంటే కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. యునెస్కో చే గుర్తించబడని భారత బయోస్పియర్ రిజర్వ్స్ ఎన్నినంటే 6. ఎంత సింపుల్ గా గుర్తుంచుకోవచ్చు ఆలోచించండి. నీవు ఫస్ట్ మైండ్ లో ఏమని ఫిక్స్ అయిపోవాలి నాన్న అంటే ఈశాన్య ప్రాంతంలో బయోస్పియర్ రిజర్వ్స్ అనగానే నీకు 3 రాష్ట్రాలు గుర్తు రావాలి. మేఘాలయ నాక్రెక్ గుర్తుకు రావాలి, అరుణాచల్ ప్రదేశ్ దిబాంగ్ గుర్తు రావాలి, అస్సాం అనగానే దిబ్రూ సైఖోవా మానస్ గుర్తుకు రావాలి. ఇందులో మేఘాలయ రాష్ట్రంలో ఉన్న నాక్రెక్ను యునెస్కో గుర్తించింది, కానీ మిగతా 2 ఈశాన్య రాష్ట్రాలలో ఉన్నటువంటి 3 బయోస్పియర్ రిజర్వ్స్ను గుర్తించలేదు అని క్లారిటీ ఉండాలి. అంటే గుర్తించబడనివి మొత్తం ఇండియాలో 6 ఉంటే ఆ 6లో 3 మొత్తం కూడా ఈశాన్య రాష్ట్రాల్లోనే ఉన్నాయి. దిబ్రూ సైఖోవా మానస్ అంటే అస్సాం, దిబాంగ్ అంటే అరుణాచల్ ప్రదేశ్. నెక్స్ట్ ఏమని గుర్తుంచుకోవాలి, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి బయోస్పియర్ రిజర్వ్ను కూడా ఇంకా గుర్తించలేదు. కాబట్టి ఇంకా ఇది కూడా ఈజీగా గుర్తుంచుకోవచ్చు. మిగతా 2 ఈజీగా ఆన్సర్ చేయొచ్చండి. ఈ 2 కూడా చాలా డిఫరెంట్ నేమ్స్. ఒకటి కోల్డ్ డిజర్ట్, ఇంకోటి ఏంటంటే కచ్. కోల్డ్ డిజర్ట్ అంటే హిమాచల్ ప్రదేశ్, కచ్ అంటే మాత్రం గుజరాత్ రాష్ట్రం. అయితే ఇక్కడ ఒక చిన్న క్లారిటీ ఇస్తా, జాగ్రత్తగా గమనించండి. అస్సాం అనగానే మనకు గుర్తుకొచ్చే పేరు మానస్ అండి. ఫస్ట్ మీకు అర్థం కావాల్సింది, మానస్ పేరుతో మనకు ఒక నేషనల్ పార్క్ ఉంటుంది, అదే మానస్ పేరుతో మనకు ఒక బయోస్పియర్ రిజర్వ్ ఉంటుంది, అదే మానస్ పేరుతో మనకు ఒక టైగర్ రిజర్వ్ కూడా ఉంటుంది. మీకు అర్థం కావాల్సింది, మానస్ అనేటువంటి బయోస్పియర్ రిజర్వ్ను యునెస్కో గుర్తించలేదు, కానీ అదే మానస్ అనేటువంటి నేషనల్ పార్కును మాత్రం యునెస్కో గుర్తించింది. మానస్ అనే నేషనల్ పార్కును యునెస్కో ఏ జాబితాలో గుర్తించింది అంటే ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో గుర్తించింది, వరల్డ్ హెరిటేజ్ లిస్టులో గుర్తించింది. కానీ ఇక్కడ బయోస్పియర్ రిజర్వ్ మాత్రం వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్స్ జాబితాలో మాత్రం గుర్తించలేదు.
ఖచ్చితంగా ఈ సంవత్సరం నిర్వహించేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో జ్ఞాన్పీఠ అవార్డుకు సంబంధించి డిజిట్స్ పై క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. ఒక్కసారి జాగ్రత్తగా పరిశీలించండి. ప్రస్తుతం కరెంట్ అఫైర్స్లో ఉన్నటువంటి జ్ఞానపీఠ అవార్డు ఏ సంవత్సరానికి సంబంధించింది అంటే 2023. అసలు ఇది ఎన్నవ జ్ఞానపీఠ అవార్డు అంటే 58వ. ఎంతమంది దక్కించుకున్నారు అంటే 2. తద్వారా నేటి వరకు దక్కించుకున్న వారి సంఖ్య ఎంతకు చేరుకుంది అంటే 64కి. మరి 2023 సంవత్సరానికి దక్కించుకున్నటువంటి ఇద్దరిలో ఒకరు ఉర్దూ భాష రచయిత కాగా మరొకరు సంస్కృత భాష రచయిత. ఎన్నో ఉర్దూ భాష రచయిత అంటే 5వ, ఎన్నవ సంస్కృత భాష రచయిత అంటే 2వ. ఒకే సంవత్సరంలో ఇద్దరు జ్ఞానపీఠ అవార్డును దక్కించుకోవడం ఎన్నోసారి అంటే 6వసారి. 53వ జ్ఞానపీఠ అవార్డు, 54వ జ్ఞానపీఠ అవార్డు, 55వ జ్ఞానపీఠ అవార్డు, 56వ జ్ఞానపీఠ అవార్డు, 57వ జ్ఞానపీఠ అవార్డు, 58వ జ్ఞానపీఠ అవార్డు. 2017, 2018, 2019, 2021, 2022, 2023. చిన్న క్లారిటీ ఏంటంటే కోవిడ్-19 పాండమిక్ మూలంగా 2020 సంవత్సరానికి సంబంధించి జ్ఞాన్పీఠ అవార్డును ప్రకటించలేదు. మరి గ్రహీతలు అనగానే 2017 కృష్ణా సోబతి హిందీ భాష రచయిత్రి, 2018 అమితావ్ ఘోష్ ఇంగ్లీషు భాష రచయిత, 2019 అక్కితం అచ్యుతన్ నంబూదిరి. పేరు ఎంత గమ్మత్తుగా ఉందో ఆలోచించండి. అక్కితం అచ్యుతన్ నంబూదిరి మలయాళం భాష రచయిత. నీల్మణి ఫూకన్ జూనియర్ అస్సామీ భాష రచయిత. దామోదర్ మౌజో కొంకణి భాష రచయిత. 2022 సంవత్సరానికి గాను 57వ జ్ఞాన్పీఠ అవార్డును దామోదర్ మౌజోకి ఎప్పుడు ప్రదానం చేశారు అంటే 2023 మే 27న. రేపు ఎగ్జామ్లో క్వశ్చన్ చాలా సింపుల్ అడుగుతాడండి. 2023 మే 27న 57వ జ్ఞాన్పీఠ అవార్డును అందుకున్నటువంటి దామోదర్ మౌజో ఈ క్రింది ఏ భాష రచయిత? మన ఆన్సర్ ఏంటండి? కొంకణి. 2023 గుల్జార్ ఉర్దూ భాష రచయిత. సద్గురు రామభద్రాచార్య సంస్కృత భాష రచయిత. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాయలసీమ ప్రాంతం అనగానే అంతరించిపోయే స్థితికి చేరుకున్నటువంటి రెండు పక్షులు గుర్తుకు రావాలి. అందులో ఒకటి ఏంటినా కలివి కోడి, మరొకటి ఏంటినా బట్ట మేకల పిట్ట. కలివి కోడి అనగానే ఏ జిల్లా గుర్తుకు రావాలి? వైఎస్ఆర్ కడప జిల్లా. బట్ట మేకల పిట్ట అనగానే కర్నూలు జిల్లా గుర్తుకు రావాలి. అక్కడైతే శ్రీలంక మల్లేశ్వర వైల్డ్ లైఫ్ శాంక్చురీ, ఇక్కడైతే రోళ్లపాడు వైల్డ్ లైఫ్ శాంక్చురీ.